వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి రహస్యం ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రకృతిలో ఉండటం, ప్రకృతితో ఉండటం. అయితే ఇవన్నీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అసాధ్యం అయిపోయిందని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రకృతిని నమ్ముకోవటం, వాటి నుండి వచ్చే మూలికలు, వాటి నుండి వచ్చే మందుల్ని నమ్ముకోవటం ఎంతో ముఖ్యం కదా. సో ఇవన్నీ మనకి ఎప్పటి నుండో చెప్తూ అండ్ వేల మంది రోగాల్ని కూడా నయం చేస్తున్న వ్యక్తి ఈరోజు మన గెస్ట్ అనమాట. ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటున్నారు. అయితే ఎక్కువగా మనం ఫేస్ చేసే రోజు ప్రాబ్లమ్స్ని, వాటికి ఎలాంటి పరిష్కారాలు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, గట్ హెల్త్ అంటే ఫస్ట్ ఎక్కడైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది, ప్రాబ్లం ఎండ్ అయ్యేది గట్లోనే అని అంటూ ఉంటారు కదా. అయితే గట్ బాగుండాలి, దాంట్లో మైక్రోబయోమ్ ఎప్పుడు హెల్తీగా మంచిగా ఉండాలి అని అంటే మార్నింగ్ దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది కామన్గా అందరికీ పనిచేస్తుందమ్మా. ఇది ఇవాళ ఆ ప్రాబ్లం అనేది చాలా హైయెస్ట్ అయిపోయింది. ఈ గట్ హెల్త్ అనేది మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది 190 మందికి ఉందమ్మా ఇవాళ. అది ఫుడ్ వల్ల అవనివ్వండి, టైమింగ్ పాటించకపోవడం వల్ల, టెన్షన్ వల్ల అవనివ్వండి, ఇవన్నీ. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దానివల్ల గట్ హెల్త్ అనేది పాడవుతుంది. అలాగే ఐబిడి అని, ఐబిఎస్ అని, ఇవన్నీ కూడా గట్ హెల్త్ నుంచి వెళ్ళేవి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే కంటిన్యూగా గ్యాస్ మందులు వేసుకోవడం వల్ల కూడా గట్ పాడవుతుంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఆ విధంగా కొంత వస్తున్నాం. అలాగే టైంకి తినకపోవడం వల్ల, లేకపోతే డే టైం చేయవలసిన పని నైట్ చేయవలసిన పని డే టైం చేయడం. అంటే జీవన విధానంలో తప్పదమ్మా. నైట్ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి లైఫ్ గడవాలి అంటే తప్పదు, నైట్ చేయాలి. కానీ ఇంటికి వచ్చాక అట్లీస్ట్ కొంత వ్యాయామం చేయటం కానీ, చక్కగా మంచినీళ్ళు ఎక్కువ తాగి పడుకోవడం కానీ, ఇలాంటివి చేయటం వల్ల కొంతవరకు రికవరీ వస్తుంది. గట్ హెల్త్ బాగుండాలి అంటే ఒక్కటమ్మా, తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి ఆహారం తినకూడదు. ఆ ఒక్క పాయింట్ పాటిస్తే గట్ హెల్త్ 90% అబోవ్ బాగైపోవడానికి ఆస్కారం. వెరీ సింపుల్ అనమాట. పాటించడం కష్టం కానీ చెప్పడం సింపుల్. పాటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యోయ్ పూర్తిగా అరిగిదాకా అంటే 2 సార్లు తింటే సరిపోతుంది అంటున్నారు. 2 సార్లు తింటే నీరసం వచ్చేస్తుందేమో, బాడీ పాడైపోతుందేమో, ప్రోటీన్ సరిపోదేమో, విటమిన్ సరిపోదేమో, ఇలాగ అనేక రకాల సందేహాలు. అలాగే ఈ కడుపు నిండా ఉండడం అనేది ఎప్పుడు అలవాటు అయిపోయి, ఎప్పుడైతే కడుపులో ఉన్న ఆహారం అరిగిపోయి ఖాళీ అయిందో లేని నీరసం కూడా వచ్చేసిందని ఫీల్ అవుతుంది. నీరసం రాదు యాక్చువల్గా. ఈ తగ్గించడం వల్ల ఇంకా బలం వస్తుందమ్మా మనిషికి. అలాగే అనేక వ్యాధుల నుంచి తగ్గించే, మీరు అన్నట్టుగా గట్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. 100%. మన శరీరంలో ఆటో ఇమ్యూన్ కాడి నుంచి అనేక వ్యాధుల్ని తగ్గించే బ్యాక్టీరియా గట్లోనే ఉంది. ఆ గట్కి ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చారో మీరు, ఈ బ్యాక్టీరియా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అనేక రకాలుగా మీకు రిజువనేషన్ చేస్తుంది బాడీని. కొత్త సెల్స్ని పుట్టిస్తుంది. ఇమ్యూనిటీ సెల్స్ని, అద్భుతమైన ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది. ఆ ఒక్క ఇమ్యూనిటీ సెల్ అయితే 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపేయడంత శక్తితోటి కూడి ఉంది. అటువంటి సెల్స్ మన శరీరంలో పుట్టాలి, మన బాడీ ఆల్కలీన్లో ఉండాలి, ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళకూడదు అంటే ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది శనగపిండి తింటే పడదు, కొంతమందికి చపాతీ తింటే పడదు, అయినా రుచి కోసం మానరు. కొంతమందికి కారం తింటే పడదు, మానరు. అలాగే ఎండుమిరపకాయ కారం అనేది చాలా ప్రమాదం, పచ్చిమిరపకాయ సేఫ్ అని చెప్తారు. కానీ ఆ పచ్చిమిరపకాయ కూడా విపరీతమైన పురుగు మందులు కొట్టకపోతే అవి పండట్లా. ఇలాగ దాని బదులు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే పెప్పర్. ఒకప్పుడు పెప్పర్ అనేదే వాడేవారు, అదే కారంగా వాడేవారు. ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇతర దేశాల నుంచి మనకి కారం కోసం వచ్చిన వెరైటీస్. ఇవన్నీ ఏమవుతుంది, ఎక్కువ పండించాలి కాబట్టి లాభాలు రావాలని రకరకాల మందులు వాడేసి పాడు చేస్తున్నారు. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అంటే టైంలో తింటాం. ఎలాగంటే మీరు గత వీడియోలో నన్ను అడిగినట్టుగా టీవీలు, లేకపోతే ఈ ఫోన్లు, లేకపోతే ఎన్నో రకాలు వచ్చేసినాయి కాబట్టి ఆ తెల్లవారులు కౌరులు చెప్పుకుని 2ంటికో 3ంటికి వెళ్ళి అప్పుడు భోంచేయటం. లేడీస్ పల్లెటూరులో కూడా ఈ సీరియల్స్ వచ్చాకమ్మ 11, 12 దాకా సీరియల్స్ చూసి అప్పుడు భోంచేస్తున్నారు. ఒక ఛానల్లో అయిపోతే ఇంకో ఛానల్. ఎప్పుడైతే ఈ అన్ఈవెన్నెస్, ఎప్పుడు పూర్వకాలం ఎలా ఉండేది, 5 గంటలకు తినేసి 7 గంటలకి 8 గంటలకు పడుకునేవారు పల్లెటూరులో. నేను సిటీ గురించి చెప్పట్లేదు. అప్పట్లో పాపులేషన్ పల్లెటూరులో ఎక్కువ ఉండేది. అలా తినటం వల్ల ఏమయ్యేది, వీళ్ళు 5ంటికి 6ంటికి తినేసి 7, 8ంటికో పడుకోవడం వల్ల 2-3 గంటల గ్యాప్ ఉండేది.
సూర్యాస్తమయం అవ్వకుండా తినేయటం వల్ల ఏమవుతుందంటే ఆ రజోగుణం ఏదైతే అగ్ని అనేది ఉందో మన శరీరంలో అరిగించడానికి పనిచేసే అగ్ని సూర్యుడు ఉన్నంతసేపు బాగా పనిచేస్తుంది. ఆ సూర్యాస్తమయం అవ్వక ముందర తినేమని ఎందుకు అంటారు అంటే పెద్దవాళ్ళు కానీ యోగులు కానీ ఋషులు కానీ ఈ హెల్త్ దీని గురించి చెప్పేవాళ్ళు, సూర్యుడు అగ్ని కాబట్టి ఆ అగ్ని అనే గుణం ఆ తేజస్సు మన మీద పడడం వల్ల ఆ కిరణాలు రావడం వల్ల తొందరగా ఆహారం అరిగిపోతుంది. ఎప్పుడైతే నైట్ అయి చల్లబడిపోయిందో, వాతావరణం చల్లబడిందంటే మన శరీరంలో అవయవాలు కూడా రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోతాయి. దానివల్ల అరుగుదల స్లో అయిపోతుంది. అర్ధరాత్రి 11కి 12కి టీవీలు చూసిన తర్వాత తినేసి వెంటనే పడుకుంటే ఏమవుతుందమ్మా, అది విషం కింద మారిపోతుంది. గట్ హెల్త్ పాడైపోవడానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఈవెన్ టైంలో భోజనం చేయటం. అంటే మన రోజు అలవాటే, ఇంకా రోజు ఆకలి లేకుండా తినేయడం, రుచి కోసం, కడుపు నింపుకోవడం కోసం. ఆకలి వేసిన తర్వాత తిన్న ఆహారం మీకు కరెక్ట్గా బాడీకి వంట పడుతుందమ్మా. ప్లస్ ఏమవుతుందంటే ఈ శరీరంలో గ్యాసెస్ అనేవి, యాసిడ్స్ అనేవి పెరగకుండా శరీరం పొట్ట కాపాడుకుంటుంది. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి మీది ఎస్టిక్ నేచర్ అయిపోయిందో మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వెల్కమ్ అని కేకేసినట్టు అనమాట. లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాన్సర్లు, ఇలాగ అనేక రకాలైన ఈ పాడైపోతున్నాయి కదమ్మా. ఇవాళ కొలైటిస్, అల్సరైటిస్, కొలైటిస్ అనే కేసులు అనేక వస్తున్నాయి మాకు. పూర్వం వచ్చాయి కదా, అసలు ఒక్క కేసు కూడా ఉండేది కదా. ఎందుకు వస్తున్నాయి? గట్ హెల్త్ పాడైపోవడం వల్లే. అక్కడ మీకు కొలైటిస్ ఏరియాలోకి వెళ్ళాక ఈ ఫంగల్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ పెరిగిపోయి అవి తగ్గకుండా ఈ అన్ఈవెన్ ఫుడ్ తీసుకోవడం వల్ల, టైం ఫుడ్ తీసుకోకుండా అతిగా మసాలాలు, అతిగా కారాలు, అతిగా ఉప్పులు, అతి వేడి పదార్థాలు ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అల్సర్స్ కింద ఏర్పడి ఈ మోషన్స్ అనేది అయిపోయి వాళ్ళకి కంట్రోల్ అవ్వకుండా గమ్ము, బ్లీడింగు, మోషన్లు, బాధ, నొప్పి, అది ఆటోఇమ్యూన్లోకి వెళ్ళిపోతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందో మీ బాడీలో ఉన్న జబ్బులన్నిటికీ కారణం అదే. మీరు ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్పారు, అది గట్ హెల్త్ బాగోపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. ఈ గట్ హెల్త్ అనేది మేము ఏమంటామంటే యాక్చువల్గా ఆయుర్వేదంలో చాలామంది డాక్టర్లు చిన్న మెదడు అంటాం మేము. అంటే బ్రెయిన్ బాడీకి ఎంత ఇంపార్టెంటో ఆలోచనకి, చదువుకి, జీవన విధానానికి, ఆరోగ్యానికి గట్ అనేది అంత ఉపయోగం. ఈ రెండు చల్లగా ఉంటే ఆ మనిషి హ్యాపీగా ఉంటుంది, ఆ మనిషి చేసే పని పెర్ఫెక్ట్గా ఉంటుంది, అతని ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుండాలంటే ఏం చేయాలి? మీరు గట్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుని, అది వేడి శరీరాలు ఏమో చలవ చేయడానికి తీసుకుని, చలవ శరీరాలు ఏమో దాన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉదరం సుఖంగా ఉండాలి అని మేము చెప్తాం అన్నమాట. అనేక రకాల చామంతి పువ్వు అమ్మ, మనం ఏదైతే పువ్వులుగా దండలుగా గుచ్చుకుంటాం, ఆ చామంతి పువ్వు కషాయం అనేది అసలు పొట్టకి ఎంత చక్కగా పనిచేస్తుందంటే, ఆ పువ్వు కషాయం, జస్ట్ పువ్వు కషాయం తాగండి. ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ తగ్గించి పొట్టని సమంగా మెయింటైన్ చేయాలంటే చామంతి పువ్వు కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి అనేక రకాలు ఉన్నాయి. జస్ట్ ఆ పువ్వుని వేడి నీళ్ళల్లో మరిగించి కషాయం తీసుకోవడం. అలాగే శంఖం పువ్వు అంటాం కదా, శంఖపుష్పి అంటారు, ఆ శంఖం పువ్వు కూడా పనిచేస్తుంది. అది కూడా గట్ హెల్త్కి చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర పనిచేస్తుంది. సోంపు నెంబర్ 1 అమ్మ. సోంపు కషాయం డైలీ తాగటం. అలాగే ఈ సమ్మర్లో సోంపు ఒక్కసారి వేపించుకుని లైట్గా నలిపేసి చెరిగితే పై పొట్టుపోతుంది. అప్పుడు దాన్ని మెత్తగా కొట్టుకుని అది ఎంత ఉందో అంత పట్టిక బెల్లం కలుపుకుని ఉదయం లేవగానే 3 ఏళ్ళకి వచ్చినంత నోట్లో వేసుకుంటే గట్ హెల్త్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మర్ 2-3 నెలలు, 1 నెల నుంచి 3 నెలలు తింటే చాలు. ఇంకా ఈ సమ్మర్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఒక అమృతం లాంటి ఔషధం అది. వెరీ సింపుల్, చూసుకోండి. సోంపు జస్ట్ వేడి చేసుకోవడం, నలిపేసి పైపొట్టు చెరిగేయడం, దాన్ని పౌడర్ చేసుకుని దానికి ఈక్వల్ క్వాంటిటీలో పట్టిక బెల్లం కలుపుకోవడం. రుచిగా ఉందని ఎక్కువ తినేయటం కాదు, ఓ 3 ఏళ్ళకి వచ్చినంత లేవగానే పరగడుపు నోట్లో వేసుకుని చప్పలింగ్ చేస్తే చాలు. ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని అమృతంలో కాపాడుతుంది, గట్ హెల్త్ని అద్భుతంగా కాపాడుతుంది. ఓకే సరే. ఇంకొక డౌట్ ఏంటంటే, ఆ టైంకి తినడం ఇంపార్టెంటా లేదంటే మంచి ఆకలి మీద ఉన్నప్పుడు తినడం ఇంపార్టెంటా? ఏది అంటే టైం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ ఆకలి ఉందా లేదా అని కాదు, ఆ టైంలో మీకు ఆకలి లేకపోయినా ఎక్కువ తినేయటం కాదు, టైంకి తినేయాలి, ఎంత కావస్తే అంత తినాలి. అంతే తప్ప ఎక్కువ తినకపోతే నీరసం వచ్చేస్తున్నామని ఆకలి కన్నా మించి తినడం అనేది ఎప్పుడు ప్రమాదమే. కొంతమంది నార్మల్గా టైంకి తినడం కన్నా విపరీతమైన ఆకలి మీద ఉన్నప్పుడు తింటే నాకు ఎక్కువ తింటా, మంచి తింటా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటారు. ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు తినాలనుకుంటారు, మరి అది బ్యాడ్ థింగ్. అది యాక్చువల్గా టైం మెయింటైన్ చేయడం కూడా ఎలా అంటే, మీరు 12 గంటలు కానీ 14 గంటలు కానీ ఒక ఆహారానికి మెయింటైన్ చేశారనుకోండి, వద్దన్న ఆకలి అవుతుంది కదా. అవునవును.
ఆ టైం మెయింటైన్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఆ టైంకి రోజు తినటం వల్ల మీ బాడీ కూడా ఆ టైంకి మీ బాడీకి కావాల్సిన ఫ్లూయిడ్స్ అన్నీ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఆహారాన్ని అరిగించడానికి కానీ అది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించడం కానీ ఈ పనులన్నీ ఆ టైంకి చేస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కువసార్లు తింటున్నాం కాబట్టి అది రిలీజ్ చేస్తానే ఉంటుంది ఎప్పుడు కూడా. దానివల్ల ఏమవుతుందమ్మా, యాసిడ్స్ పెరిగిపోతుంది బాడీలో, ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. రైట్ రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.